జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి చాణక్యుడు ఏం చెప్పాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెయ్యి వినియోగం. రోజూ భోజనంలో కనీసం ఒక్కసారైనా నెయ్యి తీసుకోవాలి. ఇది మేధస్సు పెంచడానికి సహాయపడుతుంది. నెయ్యి కొలెస్ట్రాల్ కాదు, చెడు కొవ్వు కాదు. దానివల్ల నష్టమేమీ లేదు. ఇతర వేయించిన ఆహారాలు హానికరం. అయితే నెయ్యి కలిపిన హల్వా లేదా నెయ్యితో చేసిన వంటకాలను రుచి చూడవచ్చు. ఇది తెలివితేటలను కూడా పెంచుతుంది. గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్రాన్ని ఎల్లప్పుడూ పగటిపూట వీలైనంత ఎక్కువసేపు శుభ్రమైన ప్రదేశంలో కూర్చోని నా తెలివిని పెంచమని సూర్యుడిని కోరడమే గాయత్రీ మంత్రం. మీరు అడిగితే సూర్య భగవానుడే మీకు ఇవ్వగలడు. ఎక్కువగా ఉమ్మివేయవద్దు. కొంతమందికి మిగిలిపోయిన వాటిని ఉమ్మివేయడం చెడు అలవాటు. కఫం ఎక్కువగా ఉన్నప్పుడు ఉమ్మివేయండి. కాని సాధారణ పరిస్థితుల్లో ఉమ్మివేయడం వల్ల శరీరంలో ఉత్పత్తి అవుతున్న కొన్ని ఆరోగ్యకరమైన ఎంజైమ్లు నాశనమవుతాయి. అవి శరీరంలో ఉన్నప్పుడే శరీరం సక్రమంగా పనిచేస్తుంది. ధ్యానం. మీరు చదివిన వాటిపై ధ్యానం చేయండి. మీరు నేర్చుకున్న వాటిని ధ్యానించండి. మీరు గురువు నుండి విన్నదానిని ధ్యానించండి. దీనినే మనస్సు అంటారు. పూర్వకాలంలో దీనిని శ్రావణ, మనన, నిదిధ్యాసన అని పిలిచేవారు. చదవడం ఎంత ముఖ్యమో గుర్తుంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇది మేధస్సుకు పదును పెడుతుంది. ప్రతికూలత. ప్రతికూల ఆలోచనలు మీ మేధస్సును మందగిస్తాయి. ఎప్పుడూ సంతోషంగా ఉండు. ప్రతికూల ఆలోచనలు మానుకోండి. పక్షులు రెండు రెక్కల సాయంతో ఆకాశంలో ఎగురుతున్నట్లే కర్మ, జ్ఞాన అనే రెండు రెక్కల సాయంతో మనిషి విజయాల ఆకాశంలో ఎగరగలడని చాణక్య నీతి చెబుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి.